జయశంకర్ జిల్లా ఘనపురం మండల కేంద్రంలోని పాత ఎంఆర్ఓ కార్యాలయం లైన్ రోడ్డు పూర్తి స్థాయిలో గుంతలమయం కావడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతూ పాఠశాలలకు వెళ్తున్నారని, వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ నాయకులు గుంతలమయమైన రోడ్డు మీద వరి మొక్కలు నాటి నిరసన తెలిపారు. రోడ్ల నిర్మాణాన్ని వెంటనే నిర్మించాలి. విద్యార్థులకు ఇబ్బంది పడకుండా రోడ్ల నిర్మాణాన్ని వెంటనే నిర్మించాలి. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సొతుకు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ఈ రోడ్డు మార్గంలో మోడల్ పాఠశాల, కస్తూర్బా పాఠశాల, బీసీ బాలికల హాస్టళ్లు ఉన్నాయని, సుమారు 1500 నుండి 1800 మంది విద్యార్థులు ప్రతిరోజు ఇబ్బందులు పడుతూ పాఠశాలలకు వెళ్తున్నట్లు తెలిపారు. పాఠశాలలకు ఆనుకొని గోదాం ఉండడం వల్ల సుమారు రోజుకు 30 నుండి 50 లారీలు నడవడం వల్ల రోడ్డు పూర్తి స్థాయిగా పాడైపోయి గుంతలు ఏర్పడి బురదమయం కావడం జరిగిందన్నారు. ప్రతిరోజు విద్యార్థులు బురదలో వెళ్తూ అనేక ఇబ్బందులు పడుతున్నారని, చాలా మంది విద్యార్థులు జారిపడడం జరిగిందన్నారు. ముఖ్యంగా వాహనదారులు, విద్యార్థుల తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని కోరారు. గతంలో అధికారులు, ప్రజాప్రతినిధులు రోడ్డు వేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారని గుర్తు చేశారు. ఇబ్బందులు తలెత్తకుండా రోడ్డు నిర్మాణం చేపట్టకపోతే అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ప్రవీణ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరేళ్ల జోసెఫ్, ఒద్దుల సాకేత్ రెడ్డి, దాసరి నగేష్, గోషిక సంపత్, జన్ను నాని, సాయి, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ జిల్లా గన్పూర్ మండల కేంద్రంలోని పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్డుకు సంబంధించినటువంటి ఇక్కడ సుమారు మోడల్ స్కూల్ కానీ, కస్తూర్బా పాఠశాల కానీ, అదేవిధంగా బీసీ గర్ల్స్ హాస్టల్లో సుమారు 1500 నుండి 1800 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రతిరోజు విద్యార్థులు పాఠశాలకు వెళ్తున్నటువంటి సందర్భంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈ యొక్క పాఠశాలలకు వెళ్తడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ పాత ఎంఆర్ఓ ఆఫీస్ సంబంధించినటువంటి రోడ్డు పూర్తిగా ఖరాబ్ కావడం జరిగింది. దీనికి ప్రధానంగా ఇక్కడ ఒక గోదాం ఉంది. ఆ గోదాం ద్వారా సుమారు రోజుకు 50-60 లారీలు పోవడం రావడం వల్ల రోడ్డు మొత్తం గుంతలమయం కావడం జరిగింది. ఇదే గుంతలలో విద్యార్థులు మరి వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి గుంతలో మొత్తం పూర్తి స్థాయిలో వాటరు, బురద, చాలా మంది విద్యార్థులు ఈరోజు జారిపడేటువంటి పరిస్థితి. ఈ యొక్క రోడ్లు ఖరాబు కావడం వల్ల వెహికల్లకు కూడా ప్రమాదం జరిగేటువంటి పరిస్థితి. ప్రతిరోజు నిత్యం విద్యార్థులు అటు ఇటు వెళ్తున్నటువంటి సమయంలో ఈ యొక్క రోడ్డు ఇలా ఉండడం వల్ల విద్యార్థులకు ఏమైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే గతంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ రోడ్డు వెడల్పు చేస్తామని, ఇక్కడ రోడ్డు కేటాయిస్తామని చెప్పేసి హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు మర్చిపోవడం జరిగింది. మరి జిల్లా కలెక్టర్ గారు చాలా సందర్భంలో కూడా ఇక్కడ రోడ్డు వేపిస్తామని చెప్పేసి గతంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చాలా పాఠశాలలు, కస్తూర్బా కానీ, మోడల్ స్కూల్ కానీ, హాస్టల్ కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యారంగం మొత్తం కూడా ఇటు సైడ్ వెళ్ళడం పోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలని చెప్పేసి ఈ యొక్క బురదలో మరి వరి నాట్లు నాటుతూ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. మరి ఇప్పటికైనా అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి మరి రోడ్డు వెడల్పు చేసి ఇక్కడ రోడ్డు నిర్మాణాన్ని కేటాయించాలని చెప్పేసి మేము ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఎవరికైనా విద్యార్థులకు నష్టం కలిగితే, ఇబ్బందులు కలిగితే మేము చూసుకునే పరిస్థితి ఉండదు. మరి అధికారులు వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులను కలిసి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మేము హెచ్చరిస్తున్నాం. సొతుకు ప్రవీణ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, భూపాలపల్లి.